ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యములో నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలంలో మీరంతా ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని, మీ పరిస్థితులన్నిటినీ దేవుడు సరిచేయాలని, మీరు ఎక్కడ అన్యాయం పొందరు, ఎక్కడ ఓడిపోయిన అనుకుంటున్నారో అక్కడ అత్యధికమైన విజయాన్ని పొందుకోవాలని, మీ జీవితాల్లో దేవుడు అద్భుతాలు జరిగించాలని, మీ అవసరతలన్నీ ఆయన తీర్చాలని మానుదిన ప్రార్థనలు మిమ్మల్ని అందరినీ గుర్తు చేసుకుంటూ మిమ్మల్ని అందరినీ దేవుని చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. మీరు కూడా మీ జీవితాలను ప్రభువుకు సమర్పించుకొని, తండ్రి దినాన్ని నన్ను నడిపించండి అయ్యా. ఏ మార్గంలో నడిపిస్తారు, ఎట్లా నడిపిస్తారో తండ్రి నా చిత్తం కాదయ్యా, కేవలం నీ చిత్తమే నా జీవితంలో జరిగించాలని హృదయపూర్వకంగా దేవునికి అప్పగించుకుంటూ దేవుని మాట కొరకు ఎదురు చూద్దాం. ఈ దినాన్ని దేవునితో ప్రారంభిద్దాం. మరి ముఖ్యంగా మీలో ఎవరికి ఏ సమస్యలు ఉన్నా మీ ప్రతి ప్రార్థన విన్నపము కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థించి మీ ప్రేయర్ సపోర్ట్ చేయాలని ఇష్టపడుతున్నాను. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. అయితే దేవుడు నీ సమర్పణ చూస్తున్నాడు, నీ ప్రార్థన చూస్తున్నాడు. మీరు ఎంతగా నలిగిపోతున్నా ప్రతిదానికి సొల్యూషన్ ప్రభు దగ్గర ఉంది. మీ ప్రతి సమస్యలో మోకరించండి, ప్రభుపై ఆధారపడండి, విజయాన్ని పొందుకోబోతున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనము. నీ ఆశ భంగము కానేరదు. ఆమేన్. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. అనేక సంవత్సరాలుగా నువ్వు దేనిని గురించి ఆశిస్తున్నావో, ఎన్నో సంవత్సరాలుగా నేను ఆశించాను, సంవత్సరాలు గతించిపోతున్నాయి, దినాలు గతించిపోతున్నాయి, కానీ నా జీవితంలో నేను ఆశించింది నెరవేరలేదు. దేవుని కొరకు నేను చెయ్యాలనుకున్నవేవి నేను చేయలేకపోయాను. ఆయన కొరకు నమ్మకంగా జీవించాలనుకుంటూనే సంవత్సరాలు గతించిపోతున్నాయి అని నీవేదైతే బాధపడుతున్నావో దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. నీ ఆశ భంగము కానేరదు. నీ జీవితంలో జరగాలనుకుంటున్న విషయాలు, నువ్వు చేయాలనుకుంటున్న పనులన్నిటినీ నీ పక్షంగా ఉండి, నీకు సహాయకుడిగా ఉండి నేను జరిగిస్తానని నీవు నమ్మిన ప్రభువు నీకు తెలియజేస్తున్నారు. అయితే ఈ మాట నమ్మడానికి మీకు కొంచెం కష్టంగా ఉండొచ్చు. ఎందుకంటే నా ఆశలన్నీ పోయాయి. ఎన్నో సంవత్సరాలుగా నేను వెయిట్ చేశాను, ఆశించాను, ప్రయత్నించాను, కానీ అవన్నీ పోయాయి. ఇప్పుడు ఇక ఏ హోప్ లేదు, హోప్లెస్ అయిపోయాను. ఇంతగా హోప్ కోల్పోయినా, ఎంత హోప్లెస్ అయిపోయిన పరిస్థితులను దేవుడు తిరిగి బాగు చేస్తాడా, తిరిగి సరిచేస్తాడా, తిరిగి ఆశ పుట్టిస్తాడా, తిరిగి వాటిని సమకూరుస్తాడా అని నువ్వు అనుకుంటున్నావేమో. నీకు అనిపిస్తూ ఉండొచ్చు ఇక జరగదని, కానీ జరిగించడానికి సమర్థుడైన, నీ జీవితం ఎండిపోయినట్లుగా ఉన్నా తిరిగి జీవింపజేయగలిగిన శక్తి ఆయనకు మాత్రమే ఉంది. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు యెహెజ్కేలును ఒక ఎముకల లోయలోనికి తీసుకువెళ్ళాడు. ఆ లోయంతా ఎండిన ఎముకలతో నిండి ఉంది. అప్పుడు దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతకగలవా? అవి బ్రతుకున్నట్లు నీవు మాట్లాడంటున్నాడు దేవుడు. అప్పుడు యెహెజ్కేలు నోరు తెరిచి ప్రవచనమెత్తి మాట్లాడుతున్నప్పుడు ఆ ఎండిపోయిన ఎముకలన్నీ కూడా గొప్ప సైన్యముగా మారిపోయారు. అవును, ఎండిపోయిన పరిస్థితులు చూసినప్పుడు మనకు అనిపిస్తుంది వ్యాధితో ఉన్నప్పుడు ఆశ ఉంది, దేవుడు బ్రతికిస్తాడేమో అని. చనిపోయి డెడ్ బాడీ ఉన్నప్పుడు కూడా దేవుడు ఒకవేళ బ్రతికిస్తాడేమో అని ఆశ ఉంది. కానీ చనిపోయి కుళ్ళిపోయి వట్టి ఎముకలు మాత్రమే మిగిలాయి. ఇక ఏ ఆశ లేదు, ఆశలన్నీ ఎండిపోయాయి, హోప్స్ అన్నీ పోయాయి. ఈ ఎండిపోయిన ఎముకలు ఇక బ్రతకలేవు అని నిరాశ కలిగి ఉంటాం. కానీ ఆ ఎండిన స్థితిలో నుండి కూడా జీవాన్ని పుట్టించగలిగిన శక్తి ప్రభువుకుంది. మన కంటి దృష్టితో చూస్తే ఇక ఏ ఆశ లేదు. అయితే ఒకటి మాత్రం మనం చెప్పాలి, అయ్యా నా వలనైతే కాదు కానీ నీ వలన అవుతుంది అని. అప్పుడు దేవుడు ఎండిపోయిన ఎముకలను సహా గొప్ప సైన్యంగా మార్చివేస్తాడు. నీ ఆశలన్నీ ఎండిపోయినప్పుడు, నీ పరిస్థితులన్నీ మారిపోయినప్పుడు,
హోప్లెస్ అయిపోయినప్పుడు నువ్వు ఎలా స్పందిస్తున్నావు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అనేది దేవుడు చూస్తున్నాడు. యోబు భార్య సమస్యలు వచ్చినప్పుడు, అన్నీ పోగొట్టుకున్నప్పుడు, ఆశలన్నీ కోల్పోయినప్పుడు మాట్లాడుతుంది, ఇంకెందుకు బ్రతుకుతున్నావు, దేవుని దూషించి చనిపో అని. అయితే అదే సిచ్యువేషన్లో ఉన్న, అన్నీ కోల్పోయిన స్థితిలో ఉన్న యోబు మాట్లాడుతున్నాడు, నేను నా తల్లి గర్భంలో ఉండి దిగంబరిగా వచ్చాను, దిగంబరిని అక్కడికి వెళ్తాను, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అంటున్నాడు. దావీదు జీవితంలో కూడా భయంకరమైన శత్రు పోరాటంలో ఉన్నప్పుడు, అన్నీ పోగొట్టుకున్న స్థితిలో దావీదు ఉన్నప్పుడు, షిమి అనే వ్యక్తి దావీదును నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో దావీదు అంటున్నాడు, నన్ను ఆ విధంగా తిట్టమని దేవుడే ప్రేరేపించాడు, దేవుడు అనుమతించాడు అంటున్నాడు. అందువల్లే ఆశలన్నీ కోల్పోయిన స్థితిలో ఉండి కూడా దావీదు తిరిగి ఉన్నత స్థితిలోకి వెళ్ళాడు. ఎందుకంటే దావీదు తన ఆశంతా కోల్పోయిన స్థితి ఎదురైనా దేవునిపై ఆశ పెట్టుకున్నాడు. అందుకే తిరిగి ఉన్నత స్థితిలోనికి వెళ్ళాడు. దేవుడు ఉన్నత స్థితిలో నిలవబెట్టాడు దావీదును. యోబు కూడా తన జీవితంలో అన్నీ పోగొట్టుకున్న సమయంలో, ఈ ఆశ లేని సమయంలో దేవుని స్తుతిస్తున్నాడు, దేవునికే మహిమ కలుగునుగాక అని చెప్తున్నాడు. అందుకే యోబు యొక్క మాట యోబు జీవితంలో నూతన సృష్టి జరిగించింది. ఆశలన్నీ కోల్పోయిన స్థితిలో యోబు యొక్క ప్రతిస్పందనను దేవుడు చూచాడు. ఆ మాటల వల్లే కోల్పోయినవన్నీ తిరిగి పొందుకున్నాడు యోబు. ఆనాడు ఎండిపోయిన ఎముకలు గొప్ప సైన్యంగా మారడానికి యెహెజ్కేలు మాట్లాడిన శక్తి కలిగిన మాట. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా నీ జీవితంలో ఆశలన్నీ పోగొట్టుకున్నావా? నా కుటుంబంలో కూడా ఇలానే ఉంది, నా వ్యాపారంలో కూడా ఇలానే ఉంది, నా ఉద్యోగంలో కూడా ఇలానే ఉంది, నా వివాహం ఆగిపోయింది, అనేక సంవత్సరాలుగా నాకు గర్భఫలం లేదు, ఆలస్యం చేస్తున్నాడు దేవుడు, ఆశలన్నీ కోల్పోయాను, ఇక హోప్ లేదు, నా జీవితంలో ఈ కార్యం జరుగుతుందనే విషయాన్ని ఇక మర్చిపోయాను, ఇక జరగదు, ఎందుకంటే ఇక ఏ అవకాశం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే నువ్వు మాట్లాడవలసిన మాట, దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే ఆయన నా జీవితంలో ఏదో అద్భుతం చేయబోతున్నారు, నా జీవితంలో నూతన సృష్టిని చేయబోతున్నాడు, ఆయన ఇంతవరకు కోల్పోయినవన్నీ తిరిగి నాకు దయచేయబోతున్నాడు అని నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో పలుకుతావో, నువ్వు ఎప్పుడైతే హోప్ కలిగిన మాటలు మాట్లాడతావో, ఆ మాటే నీ జీవితంలో సృష్టి చేయబోతుంది. ఎండిపోయిన నీ ఆశలన్నింటినీ తిరిగి బ్రతికిస్తుంది, ఎండిపోయిన నీ జీవితాన్ని తిరిగి జీవింపచేస్తుంది. ఎక్కడైతే నువ్వు ఆశ కోల్పోయావో, ఎక్కడైతే నువ్వు ఎండిపోయిన స్థితిలో ఉన్నావో, ప్రతి ప్లేస్లో దేవుడు నేను తిరిగి అభివృద్ధి చేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ పరిస్థితులను చూడొద్దు, దేవుని శక్తిని చూడు. నీ ఎండిపోయిన స్థితిని చూడొద్దు, జీవం కలిగిన దేవుని చూడు. నువ్వు కోల్పోయిన వాటిని చూడొద్దు, తిరిగి సృష్టించగలిగిన దేవుని చూడు. ఆలస్యమైందంటే, ఆయన నీకు ఇవ్వలేదు అంటే, నీ జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోతున్నాడేమో. కాబట్టి హోప్స్ వదిలిపెట్టద్దు, దేవుని అందు ఇంకా విశ్వాసం ఉంచు. తప్పకుండా తిరిగి అన్నీ కూడా పొందుకుంటావు. ఎంతైతే కోల్పోయావో దానికి రెట్టింపుగా నువ్వు పొందుకుంటావు. ఎంతమంది నమ్ముతున్నారు? అందరూ దేవుని సొంత మోకరిస్తారా? దేవుని పాదాలు పట్టుకోండి. తండ్రి, ఆశలన్నీ కోల్పోయిన నా జీవితంలో ఎన్నో సంవత్సరాలు కనిపెట్టాను, కానీ ఇక కనిపెట్టే ఓపిక లేదయ్యా. అన్నీ పోగొట్టుకున్నాను, ఇక ఏది లేదు నా జీవితంలో. కానీ ఈరోజు నాతో మాట్లాడారు, తిరిగి ఆశ పుట్టిస్తానని, నీ జీవితంలో నీ ఆశ భంగము కానేరదని. తండ్రి, నేను నమ్ముతున్నానయ్యా. నా జీవితంలో నేను పోగొట్టుకున్న ఆత్మీయత తిరిగి నాకు దయచేయండి తండ్రి. నేను పోగొట్టుకున్న పరిశుద్ధత తిరిగి నాకు దయచేయండి అయ్యా. నేను పోగొట్టుకున్న సాక్ష్యాన్ని తిరిగి నాకు దయచేయండి అయ్యా. నేను పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి నాకు దయచేస్తున్నాను, నమ్ముతున్నానని. దయచేసి అందరం కూడా దేవుని సొంత మోకరిందాం, మొరపెట్టుకుందాం. తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు ఇచ్చి ఈరోజు సజీవులంగా నేను స్తుతించడానికి, నీ మాటలు వినడానికి, నీతో మాట్లాడుకోవడానికి ఇచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. మానక ప్రతిరోజు మాతో మాట్లాడుతున్న దేవా, ఇదిగో తండ్రి, మా జీవితాలు నీకు సమర్పించుకుంటున్నామయ్యా. ఈరోజు వాగ్దానం చేశారు, నీ ఆశ భంగము కానేరదని. అవునయ్యా, నీవు కార్యం చేయక త్రిప్పివేసి వారు ఎవ్వరూ లేరు తండ్రి. నీకు అసాధ్యమైంది ఏది లేదు. మీరు అన్నారు, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని. అవును తండ్రి, మీరు చేస్తే మా జీవితాలు బాగుపడతాయి తండ్రి. మీరు పూనుకుంటే మా ఆత్మీయ కుటుంబాలు అందరి బ్రతుకులు బాగుపడతాయి. తిరిగి సరి చేస్తావు, తిరిగి బాగు చేస్తావు. వారు ఏదైతే ఆశ పోగొట్టుకుని ఉన్నారో, ఏదైతే హోప్లెస్ అయిపోయారో,
ప్రతి స్థలంలో కూడా మీరు అద్భుతం చేయగలరు తండ్రి. అందుకే ఈరోజు మా ఆత్మీయ కుటుంబం అంతా నీ చేతిలో పెడుతున్నానయ్యా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, అందరి జీవితాన్ని దర్శించండి నాయన. ప్రతి ఒక్కొక్కరిని మీరు తాకండి నాయన. ప్రతి జీవితంలో తిరిగి నూతన పరిశుద్ధత దయచేయండి. పరిశుద్ధాత్ముడ ప్రతి ఒక్కరిని మీ స్వాధీనం చేసుకోండి అయ్యా. ఆత్మవరాలతో నింపండి తండ్రి, ఆత్మ ఫలముతో నింపండి తండ్రి. ఎవరు నిరాశలో నిలిచి ఉండకూడదు, ఎవరు హోప్లెస్ అయిపోకూడదు తండ్రి. వారి పరిస్థితులను చూడకుండా నిన్ను చూడడానికి, వారి జీవితాలను వారు చూసుకునకుండా నిన్ను చూడడానికి, వారి బలహీనతను వారు చూడకుండా బలవంతుడిన నిన్ను చూడడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి తండ్రి. ఈరోజు ఎంతమంది మాటలు విని మోకరించారో నీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని ముట్టండి నాయన. పరిశుద్ధాత్మదేవాని పరిశుద్ధాత్మదేవాని అగ్నితో కాల్చండి. ప్రతి జీవితాన్ని కాల్చండి అయ్యా. వారి జీవితంలోని ప్రతి సమస్యను కాల్చండి అయ్యా. వారు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి రెస్టోర్ చేయండి. వారు కోల్పోయిన ఆశలన్నీ తిరిగి రెస్టోర్ చేయండి. వారి జీవితంలో భంగమైపోయిన ప్రతి ఆశను కూడా మీరు నెరవేర్చి తిరిగి నీ కొరకు జీవించాలనే ఆశను పుట్టిస్తున్నారు నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు వారి జీవితంలో అనేక సమస్యలతో నలిగిపోతూ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తున్నారయ్యా. నైనా ప్రతి ఒక్కరు నీ దృష్టిలో ఉన్నారు. ప్రతి సమస్యను మీరు చూశారు. ప్రతి కామెంట్ని మీరు చదువుతున్నారు. నీకు మరుగైంది ఏది లేదయ్యా. ప్రతి జీవితంలో మీరు జోక్యం చేసుకుంటున్నారని, వారు హోప్ కోల్పోయిన ప్రతి విషయంలో మీరు అద్భుతం జరిగిస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. ఎండిపోయిన వారి జీవితం తిరిగి జీవింపచేయండి. ఎండిపోయిన వారి ఆశలను తిరిగి జీవింపచేయండి. ఎండిపోయిన వారి ఆర్థిక పరిస్థితులను తిరిగి జీవింపచేయండి. ఎండిపోయిన వారి ఆత్మీయతను తిరిగి జీవింపచేయండి. మానసికంగా ఎండిపోయింటే తిరిగి బలవంతులుగా చేయండి నాయన. అనేక మందిని మానసికంగా లేవనెత్తే శక్తిని దయచేయండి. ఎండిపోయిన వారి ఆరోగ్యం తిరిగి జీవింపచేయండి అయ్యా. ఇక ఏ ఏ విషయాలు ఎండిపోయినట్లున్నారో ప్రతి విషయంలో తిరిగి జీవింపచేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినమును ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా ప్రతి ఒక్కరికి తోడేండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఈ నిమిషం వరకు మీరు హోప్స్ కోల్పోయి ఉన్నారేమో. ఇది మొదలుకొని మీరు మరలా దేవునిపై హోప్ పెట్టుకోండి. ఆయనపై ఆశ పెట్టుకోండి. ఎప్పటికైనా సిగ్గుపరచండి నిన్ను. నీ ఆశ ఎప్పటికీ భంగం కానిరదు. ఈ వాగ్దానం నా కొరికి దేవుడు నాతో మాట్లాడడానికి వారందరూ కూడా ఆమెనని హృదయపూర్వకంగా చెప్పండి. ఆమెనని కామెంట్ చేయండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ మీకు అనుకూలమైతే వాగ్దానం తప్పక లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దానాన్ని లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ దేవుని పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.